ఇగో అది చర్చు. అక్కడ కనిపిస్తుంది నా ఏలికాడ సిలువేసి. సౌండ్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే తగ్గించరు. మా ఇంట్లో మాట మేము కూడా మాట్లాడుకునేటప్పుడు గట్టిగా అరుచుకునే సిచ్యువేషన్లో అంత అంత సౌండ్ పెడతారు వాళ్ళు. మా ఇల్లు ఇదే అనమాట. ఇవతల పక్కన చూపిస్తున్నా చూడండి, ఇది మా ఇల్లు. తామరకొల్లు గ్రామం ఇది. ఎన్నిసార్లు పోలీస్ కంప్లైంట్ చెప్పినా ఇక్కడ మొత్తం అందరూ ఉన్నది హిందువులే. ఎవ్వరు కూడా ఒక్కరు కూడా క్రిస్టియన్స్ లేరు. ఒక్క ఇల్లు కూడా లేదు. వాళ్ళ టార్చర్ తట్టుకోలేక పక్కన ఒకళ్ళు మారారు. సో ఇది ఇలా చేస్తున్నారు వాళ్ళు. ఏం చెప్తాం, ఎన్నిసార్లు చెప్పలేదు. ఆ పాస్టర్ గారికి కూడా చెప్పా. ఇది ఇంతకంటే ఎక్కువ సౌండ్, అసలు మాట కూడా మాట్లాడుకోలేని సిచ్యువేషన్. ఎంత పెద్ద పెద్ద సౌండ్లు పెడతారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను మీ ఆదల రవి. తామరకొల్లు అనే చర్చిలో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి హైందవ సోదరులు, హైందవులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ హైందవులు అసలు హిందువులు అనే వాళ్ళే లేరు. కేవలం అక్కడ చర్చి కట్టుకొని వాళ్ళ టార్చర్కి తట్టుకోలేక ఆ చర్చి పక్కన ఒక ఇల్లు మాత్రం చర్చికి వెళ్తున్నారు అనే విషయాన్ని చెప్పుకొస్తా ఉన్నాడు ఒక హైందవ సోదరుడు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవడో ఆర్ఎస్ఎస్ఓడో, ఎవడో బీజేపీడో, బజరంగ దళోడో, విశ్వ హిందూ పరిషత్తోడో, ఇప్పుడు చాలా చెత్త సంస్థలన్నీ చాలా పోగయ్యాయి. చర్చి కట్టుకోవాలని అంటే నానా రకాలైనటువంటి ప్రయత్నాలు, నానా రకాలైనటువంటి ఇబ్బందులు, ఎవడెవడినో అడగకూడని వాడిని అందరినీ డబ్బులు అడిగి రూపాయి పోగేసి కష్టపడి మనం చర్చిలు కట్టుకుంటాం. కానీ ఆ చర్చిని కట్టిన తర్వాత ఎవడో వచ్చి ఈజీగా కూలగొడతాడు అని అంటే అది ఎంత దారుణంగా ఉంటుందో మనం కూడా ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుంది. చర్చిలో ఉన్న సంఘస్థులు వచ్చిన వాళ్ళతోటి పోరాడి వాళ్ళని ఏమన్నా ఆపగలరా అంటే అట్లాంటి పరిస్థితులకి ఎవరు రారు. పాస్టర్ ఏమైనా వాళ్ళపైన యుద్ధం చేసి డబ్ల్యూడబ్ల్యూఈలో లాగా, లేకపోతే ఒక కరాటే మాస్టర్ లాగా, ఒక రౌడీలాగా ప్రవర్తిస్తాడంటే అలా ప్రవర్తించడు. శారీరకంగా మీరు అట్లాంటి పనులకు మీరు ప్రవర్తించినప్పుడు మానసికంగా కూడా చెప్పిన పనులు చేస్తే బాగుంటుంది అని నేను ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ సహోదరుడు తామరకొల్లు అనే ప్రాంతంలో, తామరకొల్లు అనే ఊరిలో ఒక హైందవ సోదరుడు, చర్చి పక్కన ఇల్లున్న ఆ హైందవ సోదరుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విన్న తర్వాత మాట్లాడుకుందాం. ఇగో అది చర్చు. అక్కడ కనిపిస్తుంది నా ఏలికాడ సిలువేసి. సౌండ్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే తగ్గించరు. మా ఇంట్లో మాట మేము కూడా మాట్లాడుకునేటప్పుడు గట్టిగా అరుచుకునే సిచ్యువేషన్లో అంత అంత సౌండ్ పెడతారు వాళ్ళు. మా ఇల్లు ఇదే అనమాట. ఇవతల పక్కన చూపిస్తున్నా చూడండి, ఇది మా ఇల్లు. తామరకొల్లు గ్రామం ఇది. ఎన్నిసార్లు పోలీస్ కంప్లైంట్ చెప్పినా ఇక్కడ మొత్తం అందరూ ఉన్నది హిందువులే. ఎవ్వరు కూడా ఒక్కరు కూడా క్రిస్టియన్స్ లేరు. ఒక్క ఇల్లు కూడా లేదు. వాళ్ళ టార్చర్ తట్టుకోలేక పక్కన ఒకళ్ళు మారారు. సో ఇది ఇలా చేస్తున్నారు వాళ్ళు. ఏం చెప్తాం, ఎన్నిసార్లు చెప్పలేదు. ఆ పాస్టర్ గారికి కూడా చెప్పా. ఇది ఇంతకంటే ఎక్కువ సౌండ్, అసలు మాట కూడా మాట్లాడుకోలేని సిచ్యువేషన్. నా
ఇంత పెద్ద పెద్ద సౌండ్లు పెడతారు. ఆ హైందవ సోదరుడు బాధ ఏంటంటే చర్చిలో ఉన్న సౌండ్ ఎక్కువైపోతుంది, మా ఇంట్లో మేమే మాట్లాడుకోలేకపోతున్నాం, సౌండ్ కొంచెం తక్కువ చేసుకోమని చాలాసార్లు మేము హెచ్చరించాం, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం అని చెప్తా ఉన్నాడు. వాస్తవంగా మనం చూస్తున్నట్టయితే ఈ బాక్సుల సౌండ్ అంటే డీజేల సౌండ్లు అయితే డీజే లాగా వచ్చే సౌండ్ అయితే ఏమైనా హార్ట్ పేషెంట్లు ఉంటే, లేకపోతే సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ఉంటే, లేకపోతే షుగర్ పేషెంట్లు ఉంటే హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయే ప్రమాదాలు చాలా ఉన్నాయి. డీజేలు కాదు, మైకులు పెట్టి బాగా సౌండ్ పెడితే ఒకవేళ అవి డాబాలు బిల్డింగ్లు అయితే సౌండ్ గుయ్యమని రీసౌండ్లు వచ్చి దారుణాతి దారుణంగా ఒక మాట మనం మాట్లాడితే వాళ్ళకి వినపడదు. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అటువంటి పరిస్థితుల్ని రోజు ప్రతి ఆదివారం కానీ, లేకపోతే శుక్రవారం కానీ, లేకపోతే ఏదైనా చర్చి కార్యక్రమాలు, చర్చిలో ప్రార్థనలు పెట్టినప్పుడు అటువంటి పరిస్థితులు ఆ హైందవులు కానీ, లేకపోతే ముస్లింలు కానీ, చుట్టుపక్కల క్రైస్తవులు ఉన్న అటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళకి అభ్యంతరంగానూ ఇబ్బందికరంగానూ ఉంటుంది. దాన్ని మనం గమనించాలి. వాళ్ళు ఒకసారి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అని అంటే అదే చాలా గొప్ప విషయం. ఎందుకనంటే డైరెక్ట్ చర్చిలపైన దాడులు చేసి చర్చిలోకి వచ్చేసి బాక్సులు, మైకులు, యాంప్లిఫైయర్లు అవన్నీ పగలగొట్టక ముందే. ఎందుకంటే అలా పగలగొట్టరా అంటే పగలగొడతారు. ఎన్నో చర్చిలలో అలా జరిగాయి. అటువంటి సంఘటనలు జరగకముందే మనం కొంచెం అలర్ట్గా ఉంటే బాగుంటుంది కదా అని నా ఆలోచన. ఎందుకంటే మనం చేయాల్సిన తీట పనులన్నీ చేసి వాళ్ళకు అభ్యంతరకరంగా ఉంది అన్నప్పుడు సౌండ్ పైన మైకులలో ఎందుకు పెట్టాలి? వాళ్ళకి ఒక్కసారి అభ్యంతరకరంగా ఉంది అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు లోన పైనున్న చర్చి పైన సిల్వ పైన ఉన్న మైకులు బంద్ చేసుకోవాలి, లోనున్న చిన్న చిన్న బాక్సులు పెట్టుకోవాలి. చిన్న చిన్న బాక్సులు పెట్టుకొని ప్రార్థన అయిపోయే వరకు చాలా జాగ్రత్తగా, చాలా క్రమంగా, చాలా పద్ధతిగా చర్చిని నడుపుకోవాలి. మనం ఆ పనులు చేయకుండా, మనం అట్లాంటి పనులు చేయకుండా ఎవడేమైనా అనుకొని నా తరహా నాది, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను, నా మూర్ఖత్వం నాదే, నాకు పోలీసులు తెలుసు, నాకు రాజకీయ నాయకులు తెలుసు, నేను చూసుకుంటాను అని ఏ పాస్టర్ అయినా ఒకవేళ అలా అనుకుంటే, ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడిన ఆ వ్యక్తి ఎవడో ఆర్ఎస్ఎస్ వాడుకో, బీజేపీ వాడుకో, బజరంగ దళ్ వాడుకో, విశ్వ హిందూ పరిషత్ వాడుకో, వాళ్ళు ఎక్కడ అవకాశం దొరికితే క్రైస్తవుల్ని హింస పెడదామా, ఎక్కడ అవకాశం దొరికితే క్రైస్తవులను కొడదామా, ఎక్కడ అవకాశం దొరికితే పాస్టర్లను చంపుదామా, ఎక్కడ అవకాశం దొరికితే చర్చిలను కూలగొడదామా, ఎక్కడ అవకాశం దొరికితే మైకులు, యాంప్లిఫైయర్లు అవన్నీ పగలకూడదమ్మా అని ఒక మంచి తరహాలో వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు. అట్లాంటి తరహాలో భారతదేశంలో క్రైస్తవుల పైన ప్రతిరోజు దాడులు జరుగుతున్న క్రమంలో ఎవడైనా హైందవుడు ఒకసారి హెచ్చరించినప్పుడు మనం దానిని వాళ్ళు కరుడుగట్టిన నేరస్తుల్లాగా కాకముందే మనం కూడా దాన్ని ఒకసారి ఆలోచనలో పెట్టి దాన్ని మన నోటీసులో ఉంచుకొని మన సంఘానికి మొత్తం చెప్పుకొని యాంప్లిఫైయర్ల దగ్గర సౌండ్ పెట్టే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక్కసారి ఆ విషయాన్ని కులంకుషంగా చెప్పి మనం ప్రార్థన చేసుకునే సందర్భంలో పైన మైకులతోటి కాదు, కింద పైన ఆ పెద్ద పెద్ద బూరలతోటి కాదు, లోన చర్చిలో ఉన్న ఆ 2 బాక్సులు ఏదైతే ఉన్నాయో ఆ బాక్సులతోటి
మనం ప్రార్థన అయిపోయే వరకు నడిపించుకొని క్షేమంగా మన చర్చికి వచ్చిన ఆ సంఘాన్ని, సంఘంలో ఉన్న సభ్యుల్ని, సంఘ కాపరిని, మనం క్రైస్తవ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మన పైన దాడులు జరిగినప్పుడు అయ్యో దాడులు జరిగినాయని వీడియోలు పంపి వైరల్ చేయడం కాదు, ఇతరులకు కూడా మనం ఇబ్బందికరంగా ఉండకుండా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకనంటే మన పరిస్థితులు ఇప్పుడు బాగోలేనప్పుడు కొద్దిగా మనం చూస్తా నడుచుకోవాలి. మన క్రమ పద్ధతి ఏంటి, మన పరిస్థితి ఏంటి అని చూసుకోవాలి. ఆల్రెడీ ఆ వీడియోలో మాట్లాడేవాడు ఏం చెప్తున్నాడంటే, ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్లో ఒకసారి కంప్లైంట్ ఇచ్చాం, అయినా కూడా అదే వ్యవహార శైలి అని ఆయన కరెక్ట్గా ఏదైతే ప్రార్థన జరుగుతుందో అదే సందర్భంలో మనకి వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే వినిపించాడు. వాస్తవంగా సౌండ్ బయటికి బాగానే వస్తుంది. మరి సెల్ ఫోన్లలోనే అంత వస్తుందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లకు కూడా బాగానే వచ్చి ఉంటుంది. ఏమైనా క్రైస్తవులు ఆ ప్రాంతంలో ఎక్కువ లేరు అని అంటున్నారు, ఒక్కడో అరో ఉన్నారు అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హైందవులు ఉన్నప్పుడు కొంచెం ఆచితూచి మనం నడుచుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. పాస్టర్లు మీ అందరి కోసమే నేను అంటే ఆదర్ల రవి కష్టపడతా ఉన్నాడు, మీకోసమే వీడియోల్లో మాట్లాడతాడు, సమస్య వచ్చినప్పుడు మీ చర్చిల దగ్గరికే వెళ్తాడు, ఎక్కడెక్కడైతే చర్చిలలో సమస్యలు వచ్చాయో అక్కడికి పోయి మాట్లాడుతున్నాము, ఎక్కడెక్కడైతే పాస్టర్లకు బాధలు వచ్చాయో అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాము, ఎక్కడెక్కడైతే క్రైస్తవ్యంలో ఉన్న సభ్యులకి బాధలు వచ్చాయో అక్కడ పోయి మాట్లాడుతున్నాము. కొన్ని విషయాలు యూట్యూబ్లో పెట్టాల్సి వస్తుంది, కొన్ని విషయాలు ప్రైవసీ కోసం యూట్యూబ్లో పెట్టం. క్రైస్తవ్యం కోసం ఎంతగా పోరాడుతున్నామో అది మాకు తెలుసు. ఇప్పటి వరకు ఎన్నో డక్కా ముక్కలు తిన్నాం, ఎన్నో బాధలు పడ్డాం, ఎంతోమందిని ఆదరించాం, ఎంతోమందిని సేరదీశాం. కానీ నా అవేర్నెస్ ప్రకారం మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని యందు భయం భక్తి కలిగి జీవించినట్లయితే చాలా బాగుంటుంది అని తెలియజేస్తా ఉన్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసి పక్కనున్న వాళ్ళకి అభ్యంతరకరంగా ఉండకూడదు. వాడొకసారి కంప్లైంట్ ఇచ్చిండు అంటే దట్ ఈస్ ద ఫస్ట్ వార్నింగ్. చాలామంది అటువంటి కాకుండా డైరెక్ట్ అటాక్ చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. ఎందుకనంటే వాళ్ళ ఈ సంస్థలన్నీ ఇప్పుడు చాలా త్వరిత గతితో ముందుకు వచ్చాయి. వాళ్ళు దాడులు చేయడానికి కానీ, హత్యలు చేయడానికి కానీ, కొట్టడానికి కానీ, హతమార్చడానికి కానీ వెనకాడే ప్రసక్తి లేదు వాళ్ళ దగ్గర. అందులో ఉన్న యువకులకు అత్యుత్సాహపరులను చేశారు. వాళ్ళ వ్యవహార శైలి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకంటే, మందు తాగేవాడి కంటే అతి వ్యసనంగా మతం కోసం అతి ఉత్సాహంతో వాళ్ళు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ వాళ్ళు అత్యుత్సాహపరులుగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించి సంఘం కోసం, సంఘం క్షేమం కోసం, క్రైస్తవ్యం కోసం మీరందరూ పాటుపడాలి. ఆ విధంగా ఒకవేళ మీ కంటికి ఎవరైనా, మీరు ఒకవేళ పాస్టర్ అయితే, మీరొక పాస్టర్ ఫెలోషిప్లో మీరొక మండల నాయకులైతే, పాస్టర్ ఫెలోషిప్లో మీరొక జిల్లా నాయకులైతే, పాస్టర్ ఫెలోషిప్లో మీరొక రాష్ట్ర నాయకులైతే, మీరొక క్రైస్తవ ఉద్యమకారుడైనా, మీరొక క్రైస్తవ నాయకుడైనా, ఈ తరహాలో ఎవరైనా చేస్తున్నట్టయితే వారికి ఖచ్చితంగా అర్థమయ్యేలాగా చెప్పండి, బుద్ధి చెప్పండి. అర్థం కాకపోతే 10 సార్లు చెప్పండి. అహంకార ధోరణి అనేది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఏ పాస్టర్లు కూడా, ఏ సంఘం కూడా పక్కన వాళ్ళకు ఇబ్బంది జరుగుతుందో అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు
తప్పకుండా చర్చిలో ఉన్న సౌండ్ని తక్షణమే సౌండ్ని బంద్ చేయండి. చర్చి పైన సౌండ్ పెట్టాల్సిన అవసరం లేదు. లోన 2 బాక్సులు పెట్టుకొని మీ ప్రార్థనలు మీరు క్షేమంగా నడిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీరు మీ తరహాలో అన్ని పనులు సక్రమంగా చేసి సౌండ్ తక్కువ పెట్టుకొని కూడా మీరు ప్రార్థనలు చేసుకుంటున్న ఏ ఆర్ఎస్ఎస్ వాడు కానీ, బీజేపీ వాడు కానీ, బజరంగ దళోడు కానీ, విశ్వ హిందూ పరిషత్ వాడు కానీ, లేకపోతే మన ఇళ్ళ చుట్టుపక్కన కరుడుగట్టిన హైందవ మత ఉన్మాదులు కూడా కొంతమంది ఉంటారు. అటువంటి వారు ఎవరైనా మిమ్మల్ని హింసిస్తున్నట్టయితే, అటువంటి వారు మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నట్టయితే, అటువంటి వారు మిమ్మల్ని ఎప్పుడైనా బెదిరింపులకి పాల్పడుతున్నట్టయితే తక్షణమే ఈ క్రింద కనిపిస్తున్నటువంటి డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టవచ్చు మీ బాధల్ని, లేదా కాల్ చేయొచ్చు. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయని కార్యక్రమంలో మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. తప్పకుండా అక్కడికి మన టీం వస్తుంది. పోలీస్ స్టేషన్లో దగ్గరపట్లో ఎస్పీ కానీ, సిపి కానీ, డిఎస్పి కానీ, డీజీపీ కానీ, ఐజీ కానీ ఎవరున్నా వారికి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మనం నీతి నిజాయితీగా ఉన్నంత వరకు తప్పకుండా మనకు న్యాయం, నీతి నిజాయితీగా ఉంటే తప్పకుండా మనకి మేలు జరుగుతుంది. అన్యాయం జరగకుండా మనను మనం కాపాడుకోవచ్చు అని తెలియజేస్తూ, పాస్టర్లందరూ ఈ విషయాన్ని చర్చిలో నడిపే పాస్టర్లందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీ యొక్క ఫెలోషిప్లలో ఈ విషయాన్ని మీరు ఈ వీడియోని షేర్ చేయాలని మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.